నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలు నేటితో 10వ రోజుకు చేరుకున్నాయి. 9 రోజుల పాటు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ 10వ రోజు శ్రీ మహిషాసుర మర్దినీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. టెంపుల్స్ అన్నీ పెట్టేస్తున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన బుధవారం ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవింద నామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమ్రోగాయి. రథోత్సవంలో ముఖ్యంగా కలిగేది తత్వజ్ఞానమని పురాణాలు చెప్తున్నాయి. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ అన్నమయ్య సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని ప్రతీతి. గజపతి నగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు. ఈరోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు. ప్రతి నెల మొదటి తారీఖు వస్తుందంటే అదొక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది ప్రభుత్వానికి పేదల పట్ల ఉండే అభిమానం. 63,50,765 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో 2,745 కోట్ల పింఛన్ కింద ఇస్తున్నాం నెలవారీగా. 16 నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా. 48,019 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి వితంతో పింఛన్ ఇస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తున్నాం. ఆ విధంగా ఈ నెలలో 10,579 మందికి 4,23,00,000 వితంతో పింఛన్లు ఇచ్చాం. 2వ నెల కూడా పింఛను 2 కలిపితే 1,34,023 మందికి
108 కోట్లు ఇచ్చాం. 2 నెలలు తీసుకోకపోతే 3 నెలల్లో 11,545 మందికి 14 కోట్లు ఇచ్చాం. ఇంత మునుపంతా కూడా మీరు చూస్తే 1 నెల తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు, 2వ నెల తీసుకోకపోతే 2 నెలలు కట్ చేసేవాళ్ళు. నేను అది ఆలోచించలేదు. ప్రభుత్వానికి లాభం కాదు, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ధ్యేయంతో 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తున్నా. మీరు ఇంటి దగ్గరే ఉంటే కాదు, మీరెక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటా మా వాళ్ళు వస్తున్నారు. నరేగా పనులు చేస్తే పని దగ్గరికి వస్తున్నారు. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఇస్తున్నారు. బంధువుల ఇంట్లో ఉంటే బంధువుల ఇంట్లో ఇస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా సరే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ కూడా ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి విమాన సర్వీస్ ను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ నుంచి ఎంపీ పురంధేశ్వరితో కలిసి వర్చువల్ గా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీరాజు, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేవి నవరాత్రుల్లో తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. టికెట్ ధర మొదటి 35 సీట్లకు 1999 రూపాయలు, తర్వాత 35 సీట్లకు 4000 రూపాయలు 3 నెలల పాటు అందుబాటులో ఉంటుందన్నారు. ఢిల్లీ, ముంబైకి ప్రారంభించిన విమాన సర్వీసులు నిండుగా నడుస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో షిరిడి, వారణాసి, కొచ్చి తదితర ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆశ్వీజ మాస బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 2వ తేదీ నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. ద్వారకా తిరుమల తన కార్యాలయంలో మాట్లాడుతూ అక్టోబర్ 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన 2వ తేదీ స్వామి అమ్మవార్లను పెండ్లి కొడుకు, పెండ్లి కూతుళ్లుగా అలంకరిస్తారు. 3న ధ్వజారోహణ, 5న ఎదుర్కోల ఉత్సవం, ఇక 6వ తేదీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, 7న స్వామివారి రథోత్సవం, 8వ తేదీ చక్రస్నానం, 9వ తేదీ రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో ఉత్సవాలు ముగియనున్నాయని చెప్పారు. ఉత్సవాల సమయంలో స్వామివారికి ఆలయంలో రోజు జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేశామని వివరించారు. ద్వారకా తిరుమల లో 2/10/2025 గురువారం నుంచి 9/10/2025 వరకు శ్రీ స్వామివారి తాలూకా ఆశ్వీజ మాస కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి మన దేవస్థానం నుండి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఇందులో 6వ తారీఖు రాత్రి 8 గంటలకి శ్రీ స్వామివారి తాలూకా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే 7/10/2025 రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారి తాలూకా రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. 2/10/25 స్వామివారిని ఉదయం 9:30 పెండ్లి కుమారుని చేస్తారు. అలాగే రాత్రి 7 గంటలకి స్వామివారిని గజవాహనం పైన తిరువీధి గ్రామోత్సవం ఉంటుంది. అలాగే 3వ తారీఖు రాత్రి 9 గంటలకి ధ్వజారోహణం జరుగుతుంది. అలాగే హంసవాహనం పైన శ్రీ స్వామివారి తాలూకా గ్రామోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాలుజోలు నియోజకవర్గంలోని అసంపూర్తిగా నిలిచిపోయిన శంకర్ గుప్తం మేజర్ డ్రైన్ పనుల వల్ల ఊహించని నష్టం జరుగుతుందని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. మలికిపురం మండలంలో ముంపుతో నష్టం కలిగిస్తున్న శంకర్ గుప్తం మేజర్ డ్రైనేజీని సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. డ్రైన్ పరివాహక ప్రాంతాలన్నీ వాగులు, బ్రిడ్జీలు దాటుతూ పడవపై ప్రయాణిస్తూ పరిశీలించారు. శంకర్ గుప్తం కేసనపల్లి నుంచి కరవాక వరకు సుమారు 8 కిలోమీటర్ల
కిలోమీటర్ల వరకు శంకరగుప్తం డ్రైనేజీల్లో మరబోటుపై పర్యటిస్తూ లక్షలాదిగా నాశనమైన కొబ్బరి చెట్లను పరిశీలన చేశారు. ఈ ముంపు వల్ల మంచినీటి సమస్యతో ఇక్కడి ప్రజల జీవన విధానం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇప్పటికే ఈ సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించానన్నారు. దీని ద్వారా ఓ ప్రణాళికను రూపొందించి సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సమర్పిస్తామని ఎమ్మెల్యే వరప్రసాద్ తెలిపారు. ఇక్కడ 8 కిలోమీటర్లు సుమారుగా డ్రెడ్జింగ్ చేశారు. గతంలో 2017-18లో చేశారు. సో ఆ టైంలో చేసినందువల్ల ఇక్కడ ఏమిటంటే మనం ఇక్కడ పరిస్థితి గమనించినట్టయితే ఎక్కడైతే డ్రెడ్జింగ్ చేయలేదో ఆ లొకేషన్కి డ్రెడ్జింగ్ చేసిన లొకేషన్కి మనం క్లియర్ కట్గా తేడా అయితే గమనించవచ్చు. ఇక్కడ డ్రెడ్జింగ్ చేసిన దగ్గర రెండు ప్రకాల మనం గమనించినట్టయితే కొబ్బరి చెట్లు బాగా పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి. కొబ్బరికాయలు చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా, అంటే పంట నష్టం ఉంది కరెక్టే, కానీ ఎక్కడ కూడా మాడిపోయి తలలు విరిగిపోయిన పరిస్థితి లేదు. డ్రెడ్జింగ్ చేయటానికి చేయకపోవటానికి ఉన్న తేడాది. ఈ 8 కిలోమీటర్లు బిగినింగ్లో చేశారు, అలాగే ఆ చివరు కూడా 8 కిలోమీటర్లు చేశారు, మధ్యలో 8 కిలోమీటర్లు వదిలేసేస్తారు. ఈ 23 కిలోమీటర్ల లెంగ్త్ ఉన్న ఈ శంకరగుప్తం డ్రైన్ ఎక్కడైతే దీన్ని ఈ అనీవెన్ గా డ్రెడ్జింగ్ జరిగిందో దానివల్ల నష్టం ఇదంతా. ఈ మీడియం డ్రైన్లు కానీ అలాగే మైనర్ డ్రైన్లు కానీ దీంట్లో కలవాలి, ఇది వైనతేయలో కలవాలి, అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళాలా, అది దాని ఫ్లో చాట్. అది జరగట్లేదు. ఆ మధ్యలో అడ్డంగా తయారైంది. కాబట్టి డ్రెడ్జింగ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మనం అడగటం ఖచ్చితంగా ఒక డిమాండ్ లాగా ఇక్కడి నుంచి రైతుల నుంచి నేను తీసుకెళ్తా ఉన్నాను. రైతాంగం అంతా కూడా నష్టపోతున్నారు. విపరీతమైన నష్టం. 1-1.5 చెట్లు పాడైపోయి ఇరుప్రక్కల కేవలం ఈ శంకరగుప్తం డ్రైన్ ఇరువైపులే పాడైపోయింది. కాబట్టి తప్పనిసరిగా డ్రెడ్జింగ్ చేయటం ఒక ఐటమ్ అయితే, రెండోది రెండు ప్రక్కల కూడా గొట్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పోర్టు ఉందో, సముద్రం పోర్టులో ఉందో, అలాగే గోదావరి ఉందో ఇది ఊళ్ళ మీద పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి గట్లు కట్టాలి అని ఒక ఐడియా అయితే మనం చెప్తా ఉన్నాం. లాస్ట్ ఇయర్ చాలా డ్యామేజ్ ఎక్కువ ఉంది, ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి. దేశంలో నిత్య పూజలు, అభిషేకాలు, అర్చనలు, అందుకనే ఏకైక దేవాలయం అరసివిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో లోక కళ్యాణార్థం దేవేంద్రుడు శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ. కళింగ శిల్ప శైలిలో ఉండే స్వామివారి ప్రధాన దేవాలయంలోని 5 ద్వారాలు ఉన్నాయి. ఏటా 2 సార్లు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి విగ్రహాన్ని స్పృశించడం గొప్ప విశేషం. బుధవారం అరసవల్లి శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి మూల విరాట్ ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు స్వామి పాదాల నుంచి శిరస్సు వరకు తాకడంతో ఇక్కడ ప్రజలు అద్భుతంగా భావిస్తారు. ఉత్తరాయణం, దక్షిణాయనంలో భక్తులకు సూర్యకిరణాలు కనువిందు చేస్తాయి. అక్టోబర్ 1-2 తేదీల్లో, మార్చి 9-10 తేదీల్లో నేరుగా స్వామివారి పాదాలను లేలేత కిరణాలు తాకుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. అరసవల్లి సూర్య భగవానుడికి సూర్యకిరణాలు తాకడం సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఈరోజు రేపు జరుగుతాయి. ఆ సూర్యకిరణాలని దర్శనం చేసుకోవడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. మరి మంచి ఆరోగ్య ప్రదాత, మనందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆ సూర్య భగవాని దర్శనం. ఈరోజు ఆ సూర్యకిరణాలు ఆ పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు తాగడాన్ని మేము కళ్ళారు చూడడం చాలా సంతోషంగా అనిపించింది. సంకాశ కాశీ వైద్య మహోదయం తమోరి సరపాగ్ని ప్రణతోస్మి దివాకరం. ఆ యొక్క ఈ వెలుగుని జగత్తుగా ఉన్నటువంటి వెలుగు మించినటువంటి ఆ యొక్క సూర్య భగవానుడి అంతా చీకటిమయమైంది. చంద దచ్చక తుషారారం క్షీరార సమాపం నమామి శశనోము చెంబోరు ముఖడభూతం కుజ అగ్ని ధర్మ సంభూతం విద్యుత్కాంతమపురం కుమార చైత్యతంతన్ నమామి ప్రణమామ్యం. బుధ భూమి ప్రియంగు కలికాస రూపేణ సౌమ్య సౌమ్యని కేతం దంభూతం ప్రణమామ్యం. గురు ఆకాశ దేవనాచ ఋషినాచ గురుకాశం. ఆ యొక్క బ్రహ్మాది విష్ణు దేవతను చూసినట్టుగా అంటే అంత ఆనందం ఇంకా ఇంత జగత్తులో నాకు ఏగిది కనిపించలేదు. ఆ యొక్క సూర్యభగవాన్ కిరణాలు ఈ రోజు నాకు జన్మధన్యమైంది. అది బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు మనకు బయట చూస్తే ఆ యొక్క సూర్యుడు అవుపడట్లేదు, కానీ అక్కడ లోపల చూస్తే సూర్యకిరణాలు ఆ యొక్క స్వామివారి పాద
అది అది నాకు చెప్పడానికి నాకు ఎలాంటి భావం రావట్లేదు. అది అద్భుతం, మహా అద్భుతం. కిరణాలు పాదాల నుండి ఆయన శిరస్సు వరకు పోవడం చూడగలిగినాము. అదంతా కూడా ఈ కార్యనిర్వాహక వర్గం అంతా పోలీసులు కానీ అందరూ కానీ సహకరించారు. వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత ధన్యవాదాలు. అనంతపురం నుండి వచ్చాం సార్. అనంతపురం వచ్చినందుకు ఆనందంగా ఉంది సార్. నా పేరు వెంకటరామయ్య ఎస్కే యూనివర్సిటీ ఎంప్లాయీ సార్, రిటైర్డ్ పర్సన్ని. నేను సతీ సమేతంగా వచ్చాము. మా మిస్సెస్ కూడా బాగా ఆనందపడినారు. చాలా గర్వంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. తిరుపతి జిల్లాలోని దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తిలోని కనకాచలంపై వెలిసిన కనకదుర్గమ్మకు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శాంతి అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారికి మహాకుంభ నైవేద్యం సమర్పించి విశిష్ట పూజలు జరిపారు. నవరాత్రుల్లో అమ్మవారు విశిష్ట రూపాల్లో దుష్ట సంహరణ చేసి సకల లోకాన్ని సుభిక్షంగా చేసిన అమ్మవారిని శాంతింపచేసి మహా నైవేద్యం నివేదించారు. ఈ విశేష పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రజల ఇలవేలుపైన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు మహిషాసురమూర్తిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలోని యాగశాలలో శ్రీ మహాలక్ష్మి గణపతి నవగ్రహ చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ओम साधारांजोरी जोर मेधारानंदिमा एजाहुजले सत्यमानेन मेघादानामत्तलोके बिंबमानो परित्तदा आज्ञेन होजले जोमना आज्ञेन जोमसाधारा ये श्रीमान नैवे जोगंधे जोगामावे होधारा कामाने वागंधे गामजे प्राणानस्यान्नाद्यं इंचमे वेष्टमे प्रियंचमे रामच्चमे कामच्चमे सोमहच्चमे भद्रच्चमे इंद्रच्चमे अस्किष्टमे हिष्टमे भगच्चमे द्रोणंजमे इंदाजमे सत्ताजमे केहच्चमे गतच्चमे पंचमे 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 रामच्चमे जीवास. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో 3వ అవయవ దానం కార్యక్రమం జరిగింది. అవయవ మార్పిడితో ప్రాణాలను కాపాడే ప్రయాణంలో మంగళగిరి ఎయిమ్స్ మరో మైలురాయిని చేరింది. హైదరాబాద్ యూసుఫ్ గూడకు చెందిన 21 ఏళ్ల నాగేంద్ర కుమార్ అనే వ్యక్తి రక్తనాళం పగిలిపోవడంతో మెదడు లోపల రక్తస్రావం కారణంగా మెదడు సంబంధిత వ్యాధితో సెప్టెంబర్ 25న వైద్యం నిమిత్తం ఎయిమ్స్ లో జాయిన్ అయ్యారు. మెరుగైన వైద్యం అందినప్పటికీ నాగేంద్ర కుమార్ సెప్టెంబర్ 29న బ్రెయిన్ స్టెమ్ డెడ్ అయినట్లు ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించారు. దీంతో నాగేంద్ర కుమార్ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవన్ దాన్ కార్యక్రమం ద్వారా అవయవ దానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో ఇద్దరు అవయవ గ్రహీతలకు మార్పిడి చేశారు. కాలేయాన్ని మార్పిడి కోసం గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అలాగే అవసరమైన వారికి సహాయం చేయడానికి కార్నియాలను విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐ బ్యాంకులో నిల్వ చేశారు. అవయవ దానానికి ముందుకు వచ్చిన నాగేంద్ర కుమార్ కుటుంబ సభ్యులను మంగళగిరి ఎయిమ్స్ అధికారులు ఘనంగా సత్కరించారు. మేము కంటిన్యూ చేయండి, ఆపేస్తున్నా వీడియో.
పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద నీరు క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఎగువ నుంచి వస్తున్న వరద జలాలతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.50 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో బ్యారేజీ 175 గేట్లు తెరిచి 12.42 లక్షల క్యూసెక్ల వరద జలాలను దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపై వరద ప్రభావం పడింది. జిల్లాలోని 60 లంక గ్రామాలు వరద తాకిడిని ఎదుర్కొంటున్నాయి. పి గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కనకాయ లంక, ముక్తేశ్వరం వద్ద ఎదురు బిడియం కాజ్వేల పైకి వరద నీరు చేరింది. గడిచిన 2 నెలల్లో 3వసారి వరద ప్రభావాన్ని ఎదుర్కోవడంతో లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. అనంతపురంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి ఆయన లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి నెల ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్లను అందిస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. సార్ ఒకసారి అందరు ఇక్కడ చూడండి సార్. మా కెమెరాలు గడ్డం వస్తే ఎట్లా చెప్పున్నా నువ్వు కూడా అట్లా మాట్లాడుతూ. నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది గుడప్ప నగర్ కాలనీలో. ఈరోజు దాదాపు అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 22,70,00,000 రూపాయలు మార్నింగ్ నుంచి పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దాదాపు ఇప్పటికీ 52% పైగా కంప్లీట్ చేయడం జరిగింది. మామూలు గతం ప్రభుత్వంలో పెన్షన్స్ పంచడానికి దాదాపు 2-3 రోజులు తీసుకునేవాళ్ళు. కానీ ఈరోజు కేవలం 3-4 గంటల్లోనే మొత్తం డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది. అంటే దాదాపు 3 రోజులు చేసే పనిని కేవలం 3 గంటల్లోనే చేయిస్తున్నారు మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు. అది మా ముఖ్యమంత్రి వారు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే. గతంలో మీరు చూశారు పెన్షన్స్ అవకతవకలు అంటే ఎవరికి కావాలంటే వాళ్ళకి పెట్టేసుకున్నారు. కానీ దాన్ని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా లబ్ధి పొందే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు హానరబుల్ ఎమ్మెల్యే గారితో పాటు ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషము. సుమారుగా ఒక 5-6 మందికి స్వయంగా ఎమ్మెల్యే గారితో పాటు పెన్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళది ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా వాళ్ళ సొంత ఇంటికి మన సిబ్బందులు వచ్చి వాళ్ళ చేతి మీదకి ఇస్తున్నారు. ఎటువంటి కంప్లైంట్స్ కూడా ఏమీ చెప్పట్లేదు. జిల్లా వ్యాప్తంగా ఈరోజు సుమారుగా 2,79,000 పెన్షన్లు ప్రభుత్వ తరపు నుంచి ఈరోజు అందజేస్తున్నాము. దానిలోనే ఇప్పటి వరకు ఈ టైం వరకు సుమారుగా 9:30 లోపలనే సుమారుగా 52% పైన ఇప్పటికి ఇవ్వడం జరిగింది. మిగిలినది కూడా సాయంత్రం లోపల 99% పెన్షన్లు ఈరోజు సాయంత్రం లోపల ప్రతి ఒక్కరికి ఇంటింటిలో అందజేస్తామని అనుకున్నాము. దాని మీద సిబ్బందులు అందరూ కూడా ఉన్నారు. అంటే రూరల్ కానీ అర్బన్లో కానీ ప్రతి ఒక్క సిబ్బందులు కూడా ఈ పని మీదే ఉన్నారు. మన డిఆర్డీఏ తరపు నుంచి కంట్రోల్ రూమ్ కూడా పెట్టుకొని కంటిన్యూస్గా ఇది మానిటర్ కూడా చేయడం జరుగుతున్నాయి. సాయంత్రం లోపల 6 గంటల లోపల సుమారుగా 99% కూడా కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాను. సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడులో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
పేద ప్రజల కోసం ప్రధాని మోదీ అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకు 8,000 కోట్ల రూపాయల మేర లబ్ధి కలుగుతుందని చెప్పారు. పేదల సేవలో భాగంగా పింఛన్లకు ప్రతి నెల 2,700 కోట్లు ఇస్తున్నామన్నారు. దేశంలోనే పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన తెలిపారు. జిఎస్టీని తగ్గించడం వల్ల 2 స్లాబులు చేయడం వల్ల మన రాష్ట్రంలో ప్రజలకి సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయల ఆదాయం కలిగే పరిస్థితి వస్తూ ఉంది. మన ముఖ్యమంత్రి గారు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల నష్టం వచ్చినా ప్రజలకు 8,000 కోట్ల ఆదాయం వస్తుందనేటువంటి ఒక సంకల్పం తీసుకొని స్వాగతించారు. ఈరోజు గ్రామాన తగ్గిన రేట్లు కుటుంబానికి ఎంత లబ్ధి జరుగుతుందని చెప్పాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. పౌరులు పొందే లబ్ధిని తెలియజేసిన అవసరం ఉంది. దీనికోసం ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీల నాయకులందరూ ఒక విధంగా ప్రచారం చేయాలి. అదేవిధంగా అధికారులు కూడా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మద్దిపాడు గ్రామంలో ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు విజయకుమార్ గారితో పాటు కలెక్టర్ రాజాబాబు గారు మేము ముగ్గురం పార్టిసిపేట్ చేయడం జరిగింది. పబ్లిక్తో పాటు వ్యాపారుల దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళతో పాటు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే కొత్త దానివల్ల ప్రజలకు కొంచెం లబ్ధి తెలియజేస్తూ బోర్డులు పెట్టమన్నారు. ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధానం అనేది ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. అదేవిధంగా 1వ తారీఖు పేదల సేవల కార్యక్రమం రోజే ఈ పేదల సేవలు ఈ కార్యక్రమాన్ని కూడా చేయించడం చాలా మంచి ఆలోచన. ఎప్పటిలాగానే పెన్షన్ మేము రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ 2,700 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లాలో ఈ రోజు పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణం కొనసాగుతోందని రాష్ట్ర మంత్రి రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. జిల్లాలో నూతనంగా 20,500 పెన్షన్లను పునరుద్ధరించి పంపిణీ చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పెన్షన్ల పంపిణీ కోసం 3,000 కోట్ల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా వృద్ధులు, వికలాంగులకు గతంతో పోలిస్తే 25% పెంచి వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, బెడ్ రిలేటెడ్ పేషెంట్లకు 15,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. పేదవాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పెన్షన్లు కూడా పెంచిన పెన్షన్లు దాదాపు 200 రూపాయలు ఉండే పెన్షన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు చేయటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను 3,000 చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల్లో 200 చెప్పిన 5 సంవత్సరాలు పట్టింది ఆయన 3,000 చేయటం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ మేము 4,000 రూపాయలు పెన్షన్ చేశాం. అది కూడా ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు అందించాం. అక్కడి నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, అలాగే డయాలసిస్ పేషెంట్స్ కానీ క్రానికల్ డిసీజ్ ఉంటే 10,000 రూపాయలు, పూర్తిగా బెడ్కి 100% బెడ్ రిడన్ అయిపోతే వాళ్ళకి 15,000 రూపాయలు అందిస్తా ఉన్నాం. దాదాపు 64 లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్నాం. ఇవాళ మన రాష్ట్రంతో పోటీగా ఏ రాష్ట్రం కూడా లేదు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్. హర్యానా కేవలం 2,500. మిగతా రాష్ట్రాల్లో వందల్లోనే ఉన్నాయి, వేలల్లో కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికి దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 75% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది. మచిలీపట్నం మున్సిపాలిటీలో దగ్గర 18,000 పెన్షన్లు ఉన్నాయి. 18,000 పెన్షన్లు కూడా ఇప్పటికి దాదాపు 82% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది. అలాగే రూరల్లో దగ్గర 12,000 పెన్షన్లు ఉన్నాయి.
దగ్గర దగ్గర 76% ఆల్రెడీ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ 100% అందరికీ అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇదే కాకుండా స్పౌస్ పెన్షన్లు కూడా ఇవాళ భర్త చనిపోతే వెంటనే వాళ్ళ భార్యలకు కూడా ఇమీడియట్ గా అదే నెలలో ఇస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర 500 జిల్లా అంతా కలిపి 501 పెన్షన్లు ఈ స్పౌస్ పెన్షన్స్ ఇచ్చాం. రాష్ట్రం అంతా దగ్గర దగ్గర 10,500 పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా అందించడం జరిగింది. అంటే ప్రభుత్వం ఎంత జవాబుదారిగా ఉంది, బాధ్యతగా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పేదరికం లేని సమాజాన్ని ఆవిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావులు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం తిరుపతిపాలెం పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దసరా పండుగ ముందు రోజు పింఛన్లు అందించడం వల్ల ఈ ఏడాది దేవి నవరాత్రులు ముగింపు వేడుక దసరా పండుగ ఎంతో అంగరంగ వైభవంగా పండుగ జరుపుకుంటారని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చే పనిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. నిరుపేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీల సారథ్యంలో వికసిత భారత్ సంకల్ప దిశగా విప్లవాత్మకమైన కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పట్టణంలో టిట్కో కాలనీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వివిధ విభాగాల పింఛన్దారులకు పంపిణీ చేశారు. వారితో ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందిస్తుందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో మొత్తం 2,56,904 మంది పింఛన్దారులకు 111.34 కోట్లు పంపిణీ జరుగుతుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, మెప్మా, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, గ్రామ వార్డు సచివాలయ అధికారులు, సిబ్బంది ఇందులో నిమగ్నమయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఉంటూ స్మెల్ బయటకు రాదని మీరు అంటున్నారు. కాబట్టి ఈ చెట్ల వల్ల చాలా వస్తుంది. ఆల్రెడీ ఆ బ్లాక్ లో 2 ఫ్యామిలీస్ తనను టెర్రరిస్టు లాగా జైల్లో చూశారని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో 2 రోజుల కిందట జైలు నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. తనను జైల్లో అత్యంత దారుణంగా అధికారులు తనతో వ్యవహరించారని మండిపడ్డారు. తన లాకప్ లో అన్ని కెమెరాలు పెట్టారని సంచలన ఆరోపణలు కూడా చేశారు. తాను జైల్లో ఏది చేసినా విజయవాడలో చూసేలా ఏర్పాట్లు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టిందని ఫైర్ అయ్యారు. వేధించడానికి తనపై కేసులు పెట్టారని మండిపడ్డ మిథున్ రెడ్డి దేవుడి దయ వల్ల బయటకు వచ్చారని వివరించారు. 73 రోజుల పాటు తనను జైల్లో పెట్టారని, పక్క ఖైదీతో కూడా మాట్లాడకుండా ఇబ్బందులు పెట్టినట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా గౌరవ కోర్టు తనకు బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు. నేను ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని, ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తారని గుర్తు చేశారు. ఇది వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తాను. ఇది ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు,
ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను బిఎం మధుసూదన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు, వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. అంతేకాదు, అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంట్. శ్రీ శ్రీ కనకదుర్గ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య గురుపీఠం దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశ పారంపర్య జ్యోతిష్యులు మాస్టర్ కేరళ గురూజీ బోనాల దేవరాజు గారు. ఈ సమస్యలైన ధన నిలకడ లేకపోవడం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం కావడం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలున్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను పరిశీలించి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి శక్తి పూజలు చేయబడును. నాగదోషం, కనుదిష్టి ప్రభావం, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి చూసి చెప్పబడును. ధనవశీకరణ, జనవశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణలు చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. శ్రీ శ్రీ కనకదుర్గ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య గురుపీఠం. మా బ్రాంచీలు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు. సెల్ 9959922772. సమస్యలతో చింతిస్తున్నారా? సమస్య ఉంటే దానికి తప్పక పరిష్కారం ఉంటుంది. తాంత్రిక జ్యోతిష్యులు ఎందరు ఉన్నా బాబా జహీర్ ఖాన్ ఒక్కరే. బాబా దర్బార్లో బాధలు, కష్టాలకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో కూర్చునే ఒక్క ఫోన్ కాల్ తో 3 గంటల్లో పరిష్కారం. ఎలా కావాలంటే అలా. ఒక్క ప్రార్థన కూడా జీవితాన్ని మార్చేస్తుంది. మేం చెప్పం, చేసి చూపిస్తాం. ప్రేమ వివాహం, వివాహంలో ఆలస్యం, భార్యాభర్తల సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో అంతరాయం, మనశ్శాంతి లేకపోవటం, చేతబడి, శత్రుబాధ, విదేశీ యాత్రలో ఆటంకాలు, ఇటువంటి సమస్యలన్నింటికీ 100% గ్యారంటీగా మీరు కోరుకున్నట్లు పరిష్కారం చూపబడును. వశీకరణం చేయబడును. పని జరగకపోతే డబ్బు వాపస్. కులమత భేదభావం లేకుండా అందరికీ పరిష్కారం. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7557475200. మీ పిల్లలు స్టడీస్ నుండి డీవియేట్ అవుతున్నారా? కాన్సంట్రేషన్ ఉండటం లేదా? చదివింది గుర్తుండటం లేదా? మెమరీ పవర్ తక్కువగా ఉంటుందా? బాగా హైపర్ యాక్టివ్ గా ఉంటున్నారా? లేక డల్ గా ఉంటున్నారా? వీటన్నింటికి ఒక్కటే సొల్యూషన్, మైండ్ మిరాకిల్స్ హైదరాబాద్. ఇప్పుడు మన విజయవాడలో అక్టోబర్ 5 నుండి ప్రారంభించబడుతోంది. 10 సంవత్సరాల అనుభవం ఉన్న వారితో ట్రైనింగ్ ఇవ్వబడును. ప్రతి ఆదివారం కేవలం 2 గంటలు మాత్రమే. మన ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారి ఆఫీసు దగ్గర ఈ ట్రైనింగ్ ఇవ్వబడును. రిజిస్ట్రేషన్లు జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 93387555